హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మా బోర్ దగ్గర వెళ్ళామండి. మా బోర్ దగ్గర 2 స్పెషల్ చెట్లు ఉన్నాయండి, అవి చూపిస్తాను రండి. ఇవి ఫస్ట్ టైం మా తోటలో కాయలు కాసాయి అన్నమాట. మెమరబుల్గా ఒక గుర్తుగా ఉండిపోతుంది, మెమరబుల్గా ఉండిపోతుంది అనేసి వీడియో తీస్తున్నాను. ఏదైనా ఫస్ట్ టైం జరిగినప్పుడు అవి వీడియో తీసి పెట్టుకుంటే గుర్తుగా ఉండిపోతుంది. ఇవి మా తోటలో 2 చెట్లు ఉన్నాయండి, ఫస్ట్ టైం కాసాయి. చూడండి, ఇది ఏం చెట్టో గుర్తుపట్టండి, చూద్దాం. ఈ ఆకులను చూసి ఏం చెట్టో కాదండి, పనస చెట్టు. మా పనస చెట్టు ఫస్ట్ టైం కాయలు కాసిందండి. అది కూడా 1 కాయ 2 కాయ కాదు, 1 కాయ 2 కాయలు కాకుండా ఒకటేసారి 7-8 కాయలు కాసింది. చూస్తున్నారా, ఒకే చోట గుంపుగా ఒకే చోట 5-6 కాయలుగా ఉన్నాయి. మళ్ళీ పైన అక్కడక్కడ ఉన్నాయండి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటి ఎటువంటి కెమికల్స్ లేని సీజనల్ ఫ్రూట్స్ దొరికినప్పుడు అవి తినేయాలండి. హెల్త్కు చాలా మంచిది, పిల్లలకు మంచిది, మనకు మంచిది. చూస్తున్నారు కదా, ఇవి ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి, కొన్ని లావుగా ఉన్నాయి, కొన్ని సన్నగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పనస చెట్టును, అది కూడా పనసకాయలతో. నేనైతే చాలా హ్యాపీ, మా పిల్లలు కూడా, ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీ. చూడండి, అక్కడ పనసకాయ వేలాడుతుంది. పక్కన కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట, చిన్న చెట్లు. ఎండ అయితే విపరీతంగా ఉన్నిందండి మామిడి తోటలో. నేనైతే ముందే వాయిస్ ఓవర్ ఇచ్చాను, కానీ అది చాలా డిస్టర్బెన్స్గా ఉందనేసి ఎడిట్ చేశాను, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. మళ్ళీ ఇంకొక చెట్టు ఉందని చెప్పాను కదా, మొత్తం 2 చెట్లు ఇదన్నమాట. ఇదేం చెట్టు అంటే అందరు చూసుంటారు, నల్ల నేరేడు పండ్లు. ఇప్పుడు నేను చూపించబోయేది తెల్ల నేరేడు చెట్టు అండి, తెల్ల నేరేడు పండ్లు అన్నమాట. నేను కూడా ఫస్ట్లో తెల్ల నేరేడుకాయలు కూడా ఉంటాయి అనుకున్నాను, కానీ ఉన్నాయండి. అది కూడా చాలా టేస్ట్గా బాగున్నాయండి. చూడండి, అవి వైట్గా ఉంటాయి, పక్వానికి వచ్చేసిన తర్వాత లైట్ పింకిష్ కలర్లో వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలాంటి హెల్దీ ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఏవైనా వదిలిపెట్టకుండా లాగించేయాలంతే. మాకైతే 2 ఉన్నాయి తెల్ల నేరేడు చెట్లు, చిన్న చెట్లు. నేను ఓ పక్క నేను వీడియో తీస్తుంటే మా పాప ఓ పక్క అన్నీ కోసుకొని తింటా ఉంది. చిలుకలు, పక్షులు, గోవలు, పిచ్చుకలు అన్నీ తినేసి మిగిలినవి మాకన్నమాట. అవి కూడా బ్రతకాలి కదా. చూడండి, ఇది చిన్న చెట్టు, చాలా తక్కువ ఉన్నాయి దీంట్లో కాయలు, అక్కడక్కడ ఉన్నాయి. ఇంకొక చెట్టు ఉందండి, అది దీనిపైన ఇంకొంచెం పెద్దది చెట్టు. నల్ల నేరేడు చెట్లు కూడా ఉన్నాయి, కానీ అవి ఇంకా కాయలు కాయలేదు. ఇవైతే తొందరగా కాయలు వచ్చేసినాయి దీంట్లో. నెమళ్ళు చూడండి ఎంత బాగా అరుస్తున్నాయో తోటల దగ్గర, మీకు వినిపిస్తుందో లేదో చూడండి. ఇది ఇంకొక చెట్టు అన్నమాట, దీంట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి కాయలు. అందరూ టౌన్లు టౌన్ సిటీలు అలా అంటారు, కానీ ఇలాంటి వాతావరణంలో ఇలా బోర్ దగ్గర వెళ్ళి ప్రశాంతంగా మన తోటలో మన కాయలు కోసుకొని తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. చూడండి, నేనే హైట్ తక్కువ అనుకుంటే నాకన్నా హైట్ తక్కువ ఈ చెట్లు. చూడండి, కవర్ తీసుకెళ్ళి ఆ కవర్ కోసుకున్నాము, మళ్ళీ కాయలన్నీ కోసుకొని ఇంటికి వెళ్ళినాము. చూడండి, లైట్ పింకిష్ కలర్లో ఉండేవి బాగా పక్వానికి వచ్చేసినవి, చాలా జ్యూసీగా ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, మా పిల్లలు 3. చూడండి, కొన్ని అక్కడక్కడ మచ్చల్లాగా ఉన్నాయి, అవి దోమలు కుట్టినాయి అంటారు. కొన్ని అయితే బాగున్నాయి, చాలా ఫ్రెష్గా, చాలా టేస్ట్గా. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.